వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రపంచ పర్యాటక ప్రదేశమైన తాజ్ మహల్ ను కప్పేసిన మంచు దుప్పటి. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ అక్రమ నిర్మాణం వద్దకు చేరుకున్న బాహుబలి క్రేన్. శ్రీశైలంలో చిరుతపులి కలకలం. ఫార్ములా ఈ కేసులో విచారణ కోసం నందినగర్ నివాసం నుండి ఏసీబీ ఆఫీస్కు బయలుదేరిన కేటీఆర్. బ్లాక్ బెల్ట్ సాధించిన కరాటే విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా అదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన రేషన్ డీలర్ల రాత పరీక్షకు పెద్ద తుమ్మలం గ్రామానికి చెందిన తలారి నాగేంద్రమ్మ ఆలస్యంగా రావడం వల్ల లోపలికి అనుమతించని అధికారులు. ఆలస్యంగా రావడానికి కారణం మా తండ్రి చనిపోవడం వల్ల ఆలస్యం రావడం జరిగిందంటూ తలారి నాగేంద్రమ్మ తెలిపింది. బాబుని మీ భర్తకి ఇచ్చేసేమో నీ ఆధార్ కార్డు ఒకటే పెట్టుకో. ఇట్లా తిరిగి ఆల్ టికెట్ చేతిలో పట్టు. అందులో పెన్ను తీసుకోలేదు తెలియదు. మీతో పాటు ఎవరు రాలేదు. ఏమో సార్ మరి ఇప్పుడు హన్మకొండలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు అవమానం. ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవం బట్టి విక్రమార్క ఫోటోని మర్చిపోయిన అధికారులు. గమనించి తర్వాత ఫోటోను అతికించిన అధికారులు. బీజేపీ నాయకుడు బండి సంజయ్ ఫోటో పెట్టి బట్టి విక్రమార్క ఫోటో ఎలా మర్చిపోతారు అంటూ మండిపడ్డ బట్టి వర్గీయులు. బస్సు ఎక్కడ ఎక్కి బస్సు ఎక్కడ దిగినా, బస్సు ఎక్కడ ఎక్కి బస్సు ఎక్కడ దిగినా, బస్సు ఎక్కడ ఎక్కి బస్సు ఎక్కడ దిగినా, ఏ పల్లెల నుండి ఏ జిల్లకు పోయినా, పల్లెల నుండి ఏ జిల్లకు పోయినా, ఏ పల్లెల నుండి ఏ జిల్లకు పోయినా, ఏ పల్లెల నుండి ఏ జిల్లకు పోయినా, ఆర్టీసీ బస్సులో అక్కలారా నీకు ఉచిత ప్రయాణం మా తల్లులారా. ప్రయాణం మా తల్లులారా, హన్మకొండ నుండి హైదరాబాదుకు పోయినా, హన్మకొండ నుండి హైదరాబాదుకు పోయినా, వరంగల్లో నుండి హైదరాబాదుకు పోయినా, వరంగల్లో నుండి హైదరాబాదుకు పోయినా, మగపేటకు పోయినా మల్ల మర్రికి 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 పోయినా, ఆర్టీసీ బస్సులో అక్కలారా నీకు జీరో టికెటే మా తల్లులారా, ఆర్టీసీ బస్సులో. అనంతపురం జిల్లా ప్రతినిధి ప్రజా వెలుగు న్యూస్ జనవరి 5. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ హైందవ శంకరావం ఆదివారం విజయవాడ సమీపంలోని కేసరపల్లి వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఇప్పుడు మన కార్యక్రమం యొక్క ఆచార పద్ధతులు
ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాం. ప్రారంభంలో 3 సార్లు ఓంకారం చెబుతాం, ఆ తర్వాత ఏకాత్మత మంత్రం చెబుతాం, ఆ తర్వాత 13 సార్లు శ్రీరామ జయ రామ జయ జయ రామ విజయ మహాంతరం చెప్పుకొని మన సభా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. బ్రహ్మనాథ్ హన్మకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో పోలీసులకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు తీవ్ర తోపులాట జరిగింది. ఈ సందర్భంగా పోలీసులతో కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. శాంతియుతంగా పార్టీ కార్యాలయంలో ఉంటే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం సరికాదని అన్నారు. నడుచుకుంటా పోతా ఇక్కడికి కాలేజీకి రిప్రజెంటేషన్ ఇచ్చి పోతాం. నా పిఏను నేనే తీసేశాను, దానికి వివాదం ఏముంది? ప్రభుత్వానికి కానీ టీడీపీ పార్టీకి కానీ చెడ్డ పేరు వస్తుందంటే నా సొంత పిల్లల్ని కూడా పక్కన పెడతా. అతనికి నేను జీతం ఇస్తున్నా. 2-3 సార్లు ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించాను. ఏపీ హోంమంత్రి అనిత. ఇంక దానికి పెద్ద వివాదం ఏముంది? అయ్యా రామచంద్ర మీకు నేను తీసి 10 రోజులు అయింది, మీకు నన్ను తెలిసింది. చంద్రబాబు నాయుడు గారికి నాకు ప్రైవేట్ పిఏ, నేను జీతం ఇచ్చుకుంటున్న అబ్బాయి, ఓకే, విషయం తెలిసింది, తీసి పడేసాం. వాస్తవం ఉంది. నాకు ఆరోపణలు వచ్చినాయి. నేను 2-3 సార్లు అలర్ట్ చేశా, మంచి పద్ధతి కాదు అని. నేను ఒకటేనండి, గవర్నమెంట్కి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ డ్యామేజ్ అవుతుంది అనుకుంటే నా సొంత పిల్లల్ని కూడా పక్కన పెట్టడానికి నేను సిద్ధంగా ఉంటాను. గత నెల రోజులుగా మన విశాఖపట్నం కేంద్ర కారాగారం ఏదో ఒక సందర్భంలో
ప్రపంచ పర్యాటక ప్రదేశమైన తాజ్మహల్ను మంచు దుప్పటి కప్పేసింది. ఉత్తరాదిన భారీగా మంచు కురుస్తుండటంతో ఢిల్లీ, యూపీ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే రైళ్లు, విమానాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున ఆగ్రాలో పెద్ద ఎత్తున మంచు కురవడంతో పాలరాయితో కట్టిన తాజ్మహల్ మంచు దెబ్బకు మాయమైనట్లు దర్శనమిచ్చింది. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ అక్రమ నిర్మాణం వద్దకు చేరుకున్న బాహుబలి క్రేన్. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణం కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు. ఉదయం 10:30 గంటల నుంచి ఒక మిషన్తో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు మధ్యాహ్నం 2 గంటలకు మాదాపూర్ అక్రమ నిర్మాణం వద్దకు చేరుకున్న బాహుబలి క్రేన్. రాత్రి వరకు బాహుబలి క్రేన్ సహాయంతో 6 అంతస్తుల భవనం నేలమట్టం చేయనున్న హైడ్రా అధికారులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు అనగా జీవోలు ఇకపై ఇంగ్లీష్తో పాటు తెలుగులో కూడా అందుబాటులోకి తేవాలని నిర్ణయించడం హర్షణీయం. డాక్టర్ ఎన్ తులసిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారి ప్రతినిధి. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు అంటే ప్రభుత్వ జీవోలు ఇక మీదట ఇంగ్లీష్ భాషతో పాటు తెలుగు భాషలో కూడా అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం చాలా హర్షణీయం. కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తా ఉంది. దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో 90% పైగా ప్రజలు తెలుగులో మాట్లాడతారు. అటువంటి రాష్ట్రంలో ఇంతవరకు ప్రభుత్వ జీవోలు తెలుగులో అందుబాటులో లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం, చాలా శోచనీయం. ఎందుకంటే ప్రభుత్వ పాలనలో జీవోలనేటి కీలక పాత్ర పోషిస్తాయి. అటువంటి జీవోలు అందరికీ అర్థమయ్యే భాషలో, తెలుగు భాషలో, మాతృభాషలో లేకపోవడం అనేది చాలా గర్హనీయం. ఏది ఏమైనా ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తా ఉంది. ఇది తెలుగు భాషాభివృద్ధికి ఒక ముందడుగని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. అదే సమయంలో ఇంకా 3 నిర్ణయాలు తీసుకోవాలి. ఒకటి, గతంలో వైకాపా ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ జారీ చేసిన జీవో 85ను వెంటనే ఉపసంహరించుకోవాలి. పాఠశాల విద్యలో అటు ఆంగ్ల మాధ్యమాన్ని, ఇటు తెలుగు మాధ్యమాన్ని రెండింటినీ కొనసాగించాలి. ఏ మాధ్యమంలో చదవాలనేది అది విద్యార్థికి, వాళ్ళ తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలకు వదిలిపెట్టాలి. మూడవది, తెలుగు మాధ్యమములో చదివిన విద్యార్థులకు విద్యా ఉద్యోగాలలో 3 నుండి 5% అదనపు మార్కులు వేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉంది. కాలేజీ రోజుల్లో అందరూ తనను ప్రత్యేకంగా చూస్తుంటే హీరోలా ఫీల్ అయ్యేవాడిని ప్రముఖ నటుడు చిరంజీవి పేర్కొన్నాడు. హైదరాబాద్లో హైటెక్స్లో నిర్వహించిన క్యాబలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్
2025కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాలేజీ రోజుల్లో ప్రదర్శించిన రాజీనామా నాటకానికి గాను నాకు అవార్డు వచ్చింది. ఆ తర్వాత అందరూ నన్ను ప్రత్యేకంగా చూస్తుంటే హీరోలా ఫీల్ అయ్యే వాడిని. ముఖ్యంగా అందమైన అమ్మాయిలు చూస్తుంటే ఇంకా ఖుషిగా అనిపించేదని చిరంజీవి అన్నారు. అనుకున్నవాడిని. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే నాకు దారి కనపడలేదు. మహా అయితే కనుక ఒక సబ్ లెఫ్టినెంట్ గానో లెఫ్టినెంట్ గానో మళ్ళీ నేవీలోనో పడవల్లోనో ప్రయాణం చేయాలి, షిప్పులో. అది కాదు, సంథింగ్ ఎల్స్ ఇస్ బాదరింగ్ మీ. ఏం చేయాలి అని అనుకుంటుండగా నాకు అనిపించింది, కాలేజీలో అనుకోకుండా ఒక డ్రామా వేశాను. ఆ డ్రామా పేరు రాజీనామా. రాజీనామాలో నాకు బెస్ట్ యాక్టర్ వచ్చేసింది. వెంటనే ఆ ఫోటోగ్రాఫ్ ప్రింట్ చేసి మా కాలేజీ మ్యాగజైన్లో వేసిస్తారు. అండ్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నా సరే అమ్మాయిల దగ్గర నుంచి తోటి వాళ్ళ దగ్గర నుంచి నన్ను హీరోలాగా చూస్తుంటే అబ్బా రాత్రి డ్రామా చూసాము, ఆ చైర్మన్ పాత్రలు అదరగొట్టేసాము, చాలా బాగుంది అంటుంటే అప్పటిదాకా ఎవరు నన్ను అలాగ చూడని వాళ్ళు ప్రతి ఒక్కరి నడుచుకుంటూ వెళ్తుంటే సైకిల్ మీద వెళ్తుంటే నన్ను అలాగ చూస్తారు. ఆ చూపులో అందమైన అమ్మాయిలు అలా ఇంకా చూస్తుంటే ఇంకా ఖుషిగా అనిపించేది. వావ్, అది ఎంత ఎంకరేజింగ్గా ఉండేదంటే ఎస్ నా ఫ్యూచర్ యాక్టింగ్ అయితే ఎలా ఉంటుంది అన్నది అక్కడ సీడ్ పడింది. అక్కడి నుంచి నా ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. అక్కడి నుంచి సినిమాలు చూడటం, సినిమా మీద దృష్టి పెట్టడం జరిగింది. డిగ్రీ అయిపోగానే ఏం చేయాలి అని నాన్నగారితో వాళ్ళతో డిస్కషన్ వచ్చినప్పుడు నేను మెడ్రాస్ వెళ్ళి సినిమా యాక్టర్ అవుతాను అనగానే నాన్నగారికి సినిమాల మీద మక్కువ ఉంది. ఎక్కడ లోకల్గా సినిమా షూటింగ్ జరుగుతుండగా ఆ ప్రొడ్యూసర్ తోటి ఉన్నప్పుడు నాన్న 1-2 వేషాల్లో చిన్న చిన్న వేషాలు, మహా అయితే సెకండ్స్తో ఉంటుంది, 1 మినిట్ కూడా ఉండదేమో. ఏ సెంటర్గా నాకు ఇది ఎందుకు చేయకూడదు, చెయ్యొచ్చురా, కానీ అది మన ఏరియా కాదు, మనకు ఎవరు తెలిసిన లేరు, అక్కడ దిక్కుముక్కు లేదు, నీకు ఎవరు ఆసటగా నిలబడతారు, బాసటగా నిలబడతారు, ఎవరిని చేయొత్తునిస్తారు, చాలా కష్టం, ఎక్కడో అన్నోన్ ఫీల్డ్కి వెళ్ళి నువ్వు రాణించగలవా, ఒంటరిగా వెళ్తున్నావు అని అంటే ఏదో గట్ ఫీలింగ్, నేను రాణిస్తాను అన్న నమ్మకం, నేను వస్తాను అన్న నమ్మకం. ఎందుకంటే ఏమనుకున్నా, ఏ బ్యాంక్ ఎంప్లాయీ అనుకున్నా, నాన్నగారిలాగా పోలీస్ డిపార్ట్మెంట్ అనుకున్నా, ఇంకోటి అనుకున్నా, నేవీ ఆఫీసర్ అనుకున్నా కిక్కి ఇవ్వటం లేదు. అదే సినిమా యాక్టర్ అయితే యా అని అనిపించింది అని అప్పటి నుంచి సినిమా మీద దృష్టి పెట్టాలంటే నేను లింగులిటుకుంటూ వెళ్ళి 4 ఫోటోలు తీసుకుని ఆఫీసుకి వెళ్తే ఎవడో ఆదరించడు. నేను ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయ్యానండి, ఆమె ట్రైన్డ్ యాక్టర్ అని అంటే ఎంతో కొంత ఆదరణ ఉంటుంది. కూర్చొని చేసి టీ అని ఇస్తారేమో అనే ఉద్దేశంతో నేను ఫిలిం ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే అక్కడ నేను అయ్యాను. ట్రైనింగ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఏ ఒక్క రోజు కూడా రమ్మండి, ట్రైనింగ్ పూర్తి అవ్వకుండానే నన్ను నా టాలెంట్ని చూసి ఆయా ప్రొడ్యూసర్లు అప్పటికప్పుడు నాకు వేషాలు ఇవ్వడం మొదలుపెట్టారు. నా ఫోటోలు తీసుకుని ఏ ఆఫీస్కి వెళ్ళలేదు, ఏ ఆడిషన్స్కి వెళ్ళలేదు నేను. బట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ప్రపంచంతో పోటీ పడదాం, సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు పోటీ అని నేను ఒక మాట చెప్పదలుచుకున్న, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ప్రపంచ దేశాలతోనే పోటీ పడే విధంగా అభివృద్ధి చెందాలి. ఈరోజు మనకు మనం పోటీ కాదు, మనం ప్రపంచంతో పోటీ పడే స్థాయికి మనం ఎదిగినము. మన ఆలోచన విధానంలోనే మనం మార్పులు తీసుకొని రావాల్సిన అవసరం ఉన్నది. దానికి అవసరమైన ప్రణాళికలు రచించుకోవాల్సిన అవసరం ఉన్నది. విడిపోయి పోటీ పడే కంటే కలిసి ఉండి అభివృద్ధి పదం వైపు నడుస్తే ఖచ్చితంగా ప్రపంచానికే ఆదర్శంగా ఈ 2 రాష్ట్రాలు రాణిస్తాయని. శ్రీశైలంలో చిరుతపులి కలవరపెడుతుంది. పాతాళగంగ మెట్ల మార్గంలోని పూజారి సత్యనారాయణ ఇంట్లో అర్ధరాత్రి చిరుత సంచరించడం కలకలం రేపింది. రాత్రి చిరుత ఇంట్లోకి వచ్చినట్లు సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలను ఉదయాన్నే చూసిన పూజారి కుటుంబం షాక్ గురైంది. కొద్ది నెలలుగా శ్రీశైలం పరిసరాల్లో చిరుతపులి సంచరిస్తుందని స్థానికులు తెలిపారు. అటవీ శాఖ అధికారులు తగు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. యూపీఎస్సీ పరీక్షలు రాసే యువతను ప్రోత్సహించాలనే ఆలోచనతో 1,00,000 ఆర్థిక సాయం అందిస్తున్న మీ తల్లిదండ్రులతో పాటు ప్రభుత్వం కూడా మీరు సెలెక్ట్ కావాలని బలంగా కోరుకుంటుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం కాబట్టి
నిరుద్యోగ యువతీ యువకుల్ని బాగా ప్రోత్సహించాలని, అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వదిలిపెట్టుకోకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో యూపీఎస్సీలో కూడా మన యువత మంచిగా ప్రావీణ్యం చూపించి దాంట్లో విజయాలు సాధించాలి, దానికోసం మనం ప్రోత్సహించాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టడం జరిగింది. 40 మంది మెయిన్స్లో ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్ కోసం ఉత్తీర్ణులు కావటం కోసం ప్రయత్నం చేస్తే దాంట్లో 20 మంది మెయిన్స్లో పాస్ అయ్యి ఈరోజు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయి ఉన్నటువంటి ఆ 20 మందిని కూడా ప్రోత్సహించి వారికి కూడా ₹1,00,000 చెక్నిచ్చి ప్రోత్సహిస్తే ఆ ఇంటర్వ్యూకి ఢిల్లీ పోయినప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ కోసం అక్కడ ఇక్కడ ఉండటానికి కావాల్సిన పరిస్థితుల్లో రెంట్కి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది, భోజనం ఖర్చులు ఉంటాయి, కొద్దిగా కోచింగ్ సెంటర్ పోతే వాళ్ళ ఫీజు ఉంటుంది. సో వీటన్నిటికి కూడా కొంత వెసులుబాటు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1,00,000 చెక్ వాళ్ళకి అందిస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా దృష్టి అంతా ఇంటర్వ్యూ మీదనే పెట్టడానికి ఉపయోగపడుతున్నటువంటి ఒక ఉన్నతమైన ఆలోచనతో తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి గారు మంత్రిమండలి ఆలోచన చేసి కేవలం మెయిన్స్ వాళ్ళకే కాదు ఇంటర్వ్యూ పోయే వాళ్ళకు కూడా మనం ప్రోత్సహించాలని చెప్పి ఆలోచనతోనే మరొక ₹1,00,000 చెక్ను వారికి అందించాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. అందులో భాగంగా ఈరోజు ఆ 20 మంది ఈరోజు ఇంటర్వ్యూకు వెళ్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేమంతా గర్విస్తూ ఉన్నాం. ఈ 20 మంది యూపీఎస్సీ ఇంటర్వ్యూలో పూర్తిగా సంపూర్ణంగా విజయవంతులై అందులో సెలెక్ట్ అయ్యి వస్తే నిజంగా తెలంగాణ రాష్ట్రానికి అంతకంటే కావాల్సింది ఏమీ లేదని కూడా సంతోషిస్తాను. సో ఇది తెలంగాణ ప్రజలకి ఇక్కడ నుంచి మిమ్మల్ని ప్రోత్సహించి పంపిస్తే యూపీఎస్సీ సెలెక్ట్ అయితే సరే మన రాష్ట్రానికి వచ్చేవాళ్ళు రాష్ట్రానికి వస్తారు, దేశంలో ఎక్కడున్నా కానీ మా ప్రభుత్వం మమ్మల్ని ప్రోత్సహించి యూపీఎస్సీలో సెలెక్ట్ కావటానికి సహకరించింది. కాబట్టి నా రాష్ట్రాన్ని నా ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ ఏ స్థాయిలో ఎక్కడున్నా కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మంచి మనసుతో మీ ప్రయత్నం కూడా మీరు చేస్తారనేటువంటి ఆశ ఆలోచన మా అందరికీ ఉంది. అందుకోసమే మిత్రులారా మీ అందరికీ మీ తల్లిదండ్రులు ఎంత ఆశపడతా ఉన్నారో మీరు సెలెక్ట్ కావాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ అధినేతలుగా మేమంతా కూడా ఆశపడతా ఉన్నాం మీరందరూ సెలెక్ట్ కావాలని. అదే మా అందరికీ ఉన్నటువంటి బలమైనటువంటి కోరిక. ఫార్ములా ఈ కేసులో విచారణ కోసం నందినగర్ నివాస్ నుండి ఏసీబీ ఆఫీస్కు బయలుదేరిన కేటీఆర్ బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం ముందు కేటీఆర్ వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు, న్యాయవాదులు ఎవరు కూడా కేటీఆర్ వెంట వెళ్లకూడదంటూ ఆపిన పోలీసులు, చట్ట ప్రకారం ప్రతి పౌరుడికి ఉన్న తన హక్కులను వినియోగించుకోవాలని అన్న కేటీఆర్ ఈరోజు ఏసీబీ విచారణకు హాజరవనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను ముందస్తుగా కట్టడి చేస్తున్న పోలీసులు, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సహా పలువురిని హౌస్ అరెస్టు చేస్తున్న పోలీసులు. వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే నేను ఇన్ రైటింగ్ ఇవ్వండి, లాయర్ రాకూడదు ఇన్ రైటింగ్ ఇవ్వండి, నేను ఉంటాను ఇక్కడ వెయిట్ చేస్తాను, రోడ్డు మీద ఇక్కడ వచ్చి ఇన్ రైటింగ్ ఇవ్వమంటే లాయర్ రావడానికి వీల్లేదు, లేదంటే మీరు ఉంటే వెళ్ళిపోతాం, లేదు మీకు లెటర్ ఇచ్చి వెళ్ళిపోమంటే మీకే లెటర్ ఇచ్చి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను, మీ ఇష్టం, ఐ హ్యావ్ టు డూ దిస్, ఇటు వెళ్ళిపోమంటే ఇటు వెళ్ళిపోతాను, యూ హ్యావ్ నో రైట్ టు అరెస్ట్ మీ, ఐ హ్యావ్ రైట్ టు అన్ అడ్వకేట్. ఎవరు చెప్పి ఇన్ రైటింగ్ ఏంటి నాకు పద్ధతి కాదు కదా. మర్యాదగా మీతో కోఆపరేట్ చేస్తుంటే మీరు ఇంతమందిని పెట్టి హడావుడి ఎందుకు చెప్పండి. రైట్ టు అని అడ్వకేట్ ఆడ పోయినాక వాళ్ళని చెప్పండి, మీరే మీకు చెప్తుంది ఏసీ యువర్ నాట్ ఏసీపీ వాళ్ళు వాళ్ళు చెప్పండి నాకు, నేను వాళ్ళని అడుగుతాను కదా, వాళ్ళు చెప్పండి నాకు, లేదంటే ఇటు ఇటు వెళ్ళిపోతాను మరి మీ ఇష్టం, యువర్ విష్. Today I am here as a law-abiding citizen, respecting the Honorable High Court, respecting the Anti-Corruption Bureau's direction to appear before them. They are not allowing my advocates, they are not allowing me to have my own rights. All I am seeking of the Anti-Corruption Bureau is that they respect the High Court's judgment. The High Court in fact has reserved its judgment. I am a law-abiding citizen. I worked as a lawmaker. I am still a lawmaker. So therefore all I am asking the ACB is to ensure that my rights are protected as an individual, as a citizen. I am entitled to
to my lawyers being present with me, but unfortunately they seem to have a different opinion. So we are trying to discuss with them and engage with them. All I'm saying is they have made extensive arguments in High Court, and the matter is sub judice. The judgment is reserved. I am a law-abiding citizen, therefore I am here. But if they do not want to ensure that my rights as a citizen are protected, I have no right but to walk. Right. హన్మకొండ హైగ్రీవాచారి మైదానంలో ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులను ప్రారంభించనున్న కార్యక్రమంలో ఏర్పాటు చేసిన బ్యానర్లలో రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫోటోను మర్చిన అధికారులు. తప్పును గుర్తించి కార్యక్రమానికి ముందు డిప్యూటీ సీఎం ఫోటోను అతికించిన అధికారులు. ఏం చేసినా ఎట్టున్నా కానీ మరి మహాలక్ష్మి పథకం అన్ని విధాలుగా అంటే ఆసుపత్రికి పోవాలన్నా ఇంతకుముందు మన పల్లెల్లో ఉన్నటువంటి మామూలు చిన్న చిన్న డాక్టర్ల దగ్గరనే పెద్ద పెద్ద రోగాలకు మరి ఏదైనా బస్ కిరాయి లేదు సకంగా వస్తాను కాబట్టి ఓ చక్కటి పథకం మహాలక్ష్మి పథకం మరి ఒక సంవత్సరం లోపలే 116 కోట్ల మంది మహాలక్ష్మి పథకం ద్వారా ప్రయాణం చేశారు. మా అక్కలు మా చెల్లెలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి మహిళా సోదరి అందరూ కూడా అదే విధంగా 4,000 కోట్ల రూపాయలు ఆదా అయింది వాళ్ళకు. ఏది టికెట్ కొనకుండా మరి 0 టికెట్ ద్వారా వారు ప్రయాణం చేసినందుకు ఓ చక్కటి పథకం మహాలక్ష్మి పథకానికి ఒకసారి సపోర్ట్ కొడదామా? చక్కటి పథకం కదా. బస్సు ఎక్కడ ఎక్కి బస్సు ఎక్కడ దిగినా బస్సు ఎక్కడ దిగినా బస్సు ఎక్కడ ఎక్కి బస్సు ఎక్కడ దిగినా బస్సు ఎక్కడ ఎక్కి బస్సు ఎక్కడ దిగినా ఏ పల్లెల నుండి ఏ జిల్లాకు పోయినా 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 ఆర్టీసీ బస్సులో అక్కలారా మీకు ఉచిత ప్రయాణం మా తల్లుల మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.